హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ వడ రెసిపీ చేద్దాం రండి చూద్దాం. చికెన్ బ్రెస్ట్ ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా, చాలా మెత్తగా కాదు, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన సన్నగా కట్ చేసిన ఆనియన్స్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కోరియాండర్, జింజర్ గార్లిక్ పేస్ట్, జీరా పౌడర్, సోంపు పౌడర్, ఫైనల్గా గరం మసాలా. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా అందరూ చేసుకోవచ్చు ఈ రెసిపీ. చిన్నపిల్లలు బోన్స్ తినరు కాబట్టి ఇలా చేసిస్తే ఇష్టంగా తింటారు. రెసిపీ కానీ వెరైటీగా ఉంటుంది. ఉప్పు కారం కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. వేసుకుందాం. పెట్టుకుందాం కదా, ఆ మిశ్రమాన్ని ఇలాగా ఉంటల్లాగా చేసుకొని వడల్లాగా ఒత్తుకోవడమే. ఏ షేప్లో అయినా మనం చేసుకోవచ్చు. దీన్ని రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఏ షేప్స్ వేస్తే ఆ షేప్ బాగా వస్తుంది. దీనికి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చాలు, దాంట్లోనే ఉడుకుతుంది. డీప్ ఫ్రై చేసుకున్నా కానీ బాగుంటుంది, కానీ ఆయిల్ ఎక్కువ పడుతుంది అనేసి డీప్ ఫ్రై వద్దు, తవా ఫ్రై చేస్తామని చేస్తున్నాం. ఈ వడల్ని బర్గర్లో పెడితే కానీ చాలా బాగుంటుంది టేస్ట్. వైపులు బాగా కాలాలి, రెండు వైపులు బాగా కాలాలి. మీడియం ఫ్లేమ్లో కాలాలి. ఫ్లేమ్ ఎక్కువైతే కానీ మాడిపోతుంది. ఉడికిపోయింది. చాలా టైం ఏం పట్టదండి ఇది చేయడానికి, చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. ఉడికిపోయింది. సింపుల్ రెసిపీ, టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ టేస్ట్ చూద్దాం ఇప్పుడు. టేస్ట్ చాలా బాగా వచ్చింది.
మీరు ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చింది కామెంట్లో చెప్పండి.